ఓకే. ఎట్లా జరిగింది ఇప్పుడు ఈడ మీరు ఎవరు కనబడలేదా? ఎవరు అంటే కనిపించలేదు. మంటలు ఆర్పడానికి ఏమైనా ప్రయత్నం చేసిరా? మంటలు ఆడిపోతుంది పైన ఇగో ముందు ఇక్కడ కరెంట్ మీటర్ ఉండే ఇక్కడ షార్ట్ అది కట్ అయ్యి కలిగింది. ఎప్పుడు ఇక్కడ ఎవరు లేకుండే చేనులలో అందరు వెళ్ళిపోయిండ్రు. పెద్ద మనుషులేమో ఇంటికాడ ఉండే. మరేమో మాకు మన నారాయణ స్వామి మందిర్ కాడనేమో అది గుడి రథం తిరిగేది ఉండే. అయితే ఆ తిరుగుడుకు ఆ మాదిగోళ్ళు డబ్బులు తీసుకుని ఇట్లా పోతుండే. ఎక్కువ పొగలు వెళ్ళినాయి. వాళ్ళే మాదిగోళ్ళే కీకలేసిండ్రు డబ్బులు కొట్టేటోళ్ళు. కీకలేస్తే మరి అప్పుడు మంది అంతా జమ అయిండ్రు. ఎక్దం పొగలు వెళ్తున్నాయి, ఎక్దం కాలుతున్నది. అప్పుడు నీళ్లు పూలు అంటే ఎక్కడ అందలేదు. సపరేట్ లేకుండే మంది లేకుండే ఊళ్ళో ఎవరు ఉండలేదు. అప్పుడు ఎవరు లేక ఎవరు అందలేదు. ఎక్కువ అయిపోయింది. మళ్ళనేమో అందరు జమాయి లొల్లి చేసేటోళ్ళకు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి నీళ్ళు పోసిండ్రు. బోర్ చాలు చేసిండ్రు. అది చాలు చేసి ఎందుకు మరి పత్తి ఎందుకు తీసుకపోలే అంటే ఇది లేట్ అవడమే కారణమైందా? లేట్ అయ్యేది. అది అది ఫోన్ పే లేకుండే, అది నంబర్ లేకుండే. అది ఉన్నది కదా ఏమో రైతు కిసాన్ యాప్, ఆ యాప్లో నంబర్ లేకుండే. వారం రోజులు తిరిగిండు. మరి అది కాలేదు. మరి ఎడ్లు ఉంటాయి, ఇటు లేబర్లు పత్తి ఇటు అడవులు పోతలు, మరి ఎడ్లు ఉంటాయి. ఆయన చేన్ల వలన యాప్ కోసం తిరుగుకుంటా 2 రోజులు తిరిగిండు. మరి మేడం దొరకలేదు. అది అట్లనే ఇది కాదు. ఇక పత్తి చేన్ల వలిగి ఉన్నది. ఆడలు అనుకుంటా, ఎడ్లు పదం ఉంటా అనుకుంటా. ఆయన ఒంటి మంచి ఎవరు లేరు చేతి కింద. ఆయన పోలేదు. అది పత్తి అట్లా నిండిపోయింది. కొండ పోతా 2-3 రోజులు అంటే షార్ట్ వచ్చేసింది అన్నాడు. అది కరెంట్ షార్ట్ వచ్చేసింది.